నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభిమాన జన నీరాజనాల మధ్య గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్. కృష్ణా జిల్లా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ చేత బీఫామ్ అందుకుని ఈ రోజు ఆర్డీఓ కార్యాలయం నందు నామినేషన్. గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నామినేషన్ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ డాక్టర్ వల్లభనేని వంశీ. మచిలీపట్నం కలెక్టరేట్ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్ గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేశినేని నాని. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడానికి వెళ్లిన నన్ను నాపై క్రిమినల్ కేసు నమోదు. వేలాది మంది ప్రజానికం, పార్టీ శ్రేణుల ఉత్సాహం, జన నీరాజనాల మధ్య గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తొలుత రాజేంద్రనగర్ లోని తన స్వగృహం వద్ద భార్య అనుపమ ఎమ్మెల్యే కొడాలి నానికి విజయం తిలకం దిద్ది మంగళహారతులు ఇస్తూ నామినేషన్ ర్యాలీను ప్రారంభించారు. జై కొడాలి నాని, జై జై కొడాలి నాని నినాదాల మధ్య ఎమ్మెల్యే నామినేషన్ ర్యాలీ ప్రారంభమైంది. గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ దాఖలు సందర్భంగా గుడివాడలో పండుగ వాతావరణం కనిపించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చారు. భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజానికం స్వచ్ఛందంగా తరలి రావడంతో గుడివాడ వీధుల జన సునామీని తలపించాయి. పార్టీ నాయకులు చింతల భాస్కర్ రావు, మట్ట జాన్ విక్టర్, పేయల ఆదం, షేక్ బాజీలతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని, ఎన్నికల రిటర్నింగ్ అధికారి గుడివాడ ఆర్టీఓ పద్మావతికి ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వేల సంఖ్యలో వచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అశేషంగా పాల్గొని విజయవంతం చేసిన ప్రజానీకానికి ఎమ్మెల్యే కొడాలి నాని హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికల్లో వచ్చిన 20,000 కంటే ఈసారి ఎక్కువ మెజార్టీ వస్తుందని ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. గుడివాడ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. నా నామినేషన్కి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజానీకం పాల్గొని విజయవంతం చేశారు. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్నికలకి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సిద్ధం అని చెప్పి గత 4 నెలల నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు నిర్వహించి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలని, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరాన్ని మా ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభల ద్వారా వివరించారు. ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇక్కడ విజయకేతనం ఎగరవేయటంలో ఎటువంటి డౌట్ లేదు. ప్రజల నుంచి
తిరిగినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అందినటువంటి ప్రజానికం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలనుకున్నటువంటి ప్రజానికం కానీ మాకు సంపూర్ణంగా దీవించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలి, మా స్కూల్స్ కానీ మాకు హాస్పిటల్కి వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా మా కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారు. అటువంటి మేలు చేసినటువంటి వ్యక్తికి మరొకసారి మేము అవకాశం ఇస్తాం, ఓటేస్తాం అని చెప్పి బహిరంగంగానే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆ చంద్రబాబు అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, కోడిగుడ్డుకి ఏకలు పీకినట్టు చేసినటువంటి కార్యక్రమాలను గాలికి వదిలేసి ఏమన్నా ఒకటి ఆరా మిగిలిపోయిన కార్యక్రమాలు ఉంటే అవి చేయలేదని చెప్పి దాన్ని ఏదో వాళ్ళ పచ్చ మీడియా ద్వారా బయటికి చూపించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో కానీ గుడివాడ నియోజకవర్గంలో కానీ ఎటువంటి ఘర్షణలు లేకుండా ఎన్నికలు నడపాలన్నటువంటి ఉద్దేశం మేము కట్టుబడి ఉన్నాము. ఆ ఉద్దేశంతోనే అక్కడక్కడ కొంత తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేసినా కూడా మేము ఎక్కడ కూడా రెచ్చిపోయేటువంటి కార్యక్రమం చేయట్లేదు. ప్రజాస్వామ్యంలో ఫైనల్ గా ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే దైవ నిర్ణయం. ఎన్ని హత్య చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా గతంలో చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల మేనిఫెస్టోకి ఈరోజు 24 ఎన్నికల మేనిఫెస్టోకి ఏమీ తేడా లేదు. అప్పుడు 3 సిలిండర్లు అన్నాడు, ఇప్పుడు 3 సిలిండర్లు అన్నాడు. అప్పుడు 3 సిలిండర్లు ఇవ్వాల, ఇప్పుడు 3 సిలిండర్లు ఇవ్వాల. అప్పుడు నిరుద్యోగ భృతి అన్నాడు, ఇప్పుడు నిరుద్యోగ భృతి అని చెబుతున్నాడు. అప్పుడు అంటే తెలుగుదేశం పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీకి వెనకాల ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి కానీ ధనబలం, మదబలం, కులపిచ్చతో విర్రవీగుతున్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీకి ఓటైనటువంటి కొంతమంది వెధవలు ఉంటారు. ఆ వెధవలకి 1,00,000, 2 లక్షలు పడేస్తే వాళ్ళే ఓటేస్తారని చెప్పి చెబుతున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు కొని కనుక గెలవగలిగితే నరేంద్ర మోడీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే అత్యంత అల్పులైనటువంటి ఏమి జేబులో రూపాయలు లేనటువంటి వ్యక్తులు చట్టసభలకు కానీ, ముఖ్యమంత్రులు కానీ, పార్టీ పెట్టి అధికారంలో కానీ రాగలరా? అనిల్ అంబానీనో, లేకపోతే ఆ లక్ష్మీ మిట్టల్లో, లేకపోతే నారాయణమూర్తి గారు ఇట్లాంటి 3 పార్టీలు పెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలతో తలోకి 50,000, తలో 1,00,000 పడేసి ఓట్లు కొనుక్కుని వాళ్ళ అధికారంలోకి రాలేరా? ఓన్లీ అంటే ఈ ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు అన్ని కూడా మర్చిపోయి పరాయి దేశం వెళ్ళి హ్యాపీగా డబ్బులు సంపాదించుకొని జీవిస్తూ ఆ డబ్బు తీసుకొచ్చినటువంటి మతము, కొవ్వుతో ఈ రోజు ఓటర్లని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని వెధవలు, ఆ వెధవలకు 1,00,000, 2 లక్షలు పడేస్తే ఓటేస్తారన్నారు. ఎవడు వెధవలు, ఎవడు మీరు వెధవలు. ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవటానికి అక్కడ డబ్బులు సంపాదించుకొని అక్కడ హ్యాపీగా జీవిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి నిరుపేదలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారని చెప్పి అటువంటి వ్యక్తులను వెధవలని చెప్పి సంపాదించేటువంటి మీరు వెధవలు. మీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు పెద్ద 420 వేలు, ఆడు పెద్ద వెధవ. ఈ వెధవల పార్టీకి పచ్చకామెర్లాడికి దేశం అంతా పచ్చ కనపడినట్టు ఈ వెధవలందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం వెధవల్లా కనపడుతున్నారు. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఎవడో 1,00,000 మంది ఉన్నారు. ఎంతమంది అన్నారా వెళ్ళి దిగుతారు? 100 మంది దిగుతారా? 200 మంది దిగుతారా? 500 మంది దిగుతారా? ఏం చేస్తారు? అది ఏం చేస్తారు? ఇక్కడ ఎవడన్నా అంత అమాయకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలా, నానికి ఓటేయాలి, ఎవరికి ఓటేయాలి ఇక్కడ ఎవరికి తెలవక వీళ్ళందరూ వచ్చి బొచ్చూడిపోయిన టోపీ పెట్టుకుని తిరిగే బ్యాచ్ అంతా వచ్చి ఇక్కడ చెబితే వినేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఊరినే కులాలనే కుంపటి రెచ్చగొడతాకి నా భార్య ఇది, నా తమ్ముడు ఇది, మా అమ్మాయి ఇది, ఇవన్నీ కూడా రాజకీయాల్లో కులాలను అడ్డం పెట్టుకుని ఒక కులాన్ని, ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని గెలవగలిగినటువంటి పరిస్థితి రాజకీయాల్లో ఉంటాయా? కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సీట్లు అమ్ముకున్నాడు. అమ్ముకున్నప్పుడు ఎన్ఆర్ఐలు ఇక్కడ బతకడం మానేసి ఎక్కడ అమెరికాలో బతికి ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు తెలవకుండా డబ్బే ప్రాధాన్యం, డబ్బెత్తే ఎన్నికల్లో గెలుస్తా ఉన్నటువంటి ఒక పిచ్చ భ్రమలో ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి మళ్ళీ ఎప్పుడైతే ఎలా అయితే వచ్చారో అలా కౌంటింగ్ రోజు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వీళ్ళందరికీ రిటర్న్ టికెట్లు కొని వీళ్ళ డబ్బులతో వాళ్ళని మళ్ళీ అమెరికా పంపిస్తారు. మళ్ళీ 5 ఏళ్ళకి వస్తారు. సొల్లు కబుర్లు, పిట్ట కబుర్లు చెబుతారు. ఈ పనికి మాలిన వెధవలంతా వచ్చి ఇక్కడ
కాబట్టి ఈ వెధవలు మాట్లాడేటువంటి వెధవ భాషకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం, వీళ్ళు ఇచ్చేటువంటి 1,00,000, 2,00,000, 5,000, 10కి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం 1% కూడా అటు ఇటు మారదు. కృష్ణా జిల్లా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ చేత బీఫామ్ అందుకుని ఈ రోజు ఆర్డీఓ కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేసిన గుడివాడ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి హేమంత్ కుమార్ అల్లూరి మీడియాతో మాట్లాడుతూ ఎండ వేడిమి కన్నా ఎన్నికల వేడి ఎక్కువగా ఉందని, 20 ఏళ్లుగా ఒకే వర్గం నుండి రాజకీయ ప్రాతినిధ్యం ఇక్కడ ఉందని, 20 ఏళ్ల నుండి అభివృద్ధి అనేది లేదని, సంక్షేమం అనేది ప్రభుత్వ బాధ్యతని, యువకులు అందరూ తనను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని, తాను ప్రత్యేకంగా మేనిఫెస్టో తయారు చేసుకున్నానని, ప్రతి ఒక్క యువత మా యొక్క పార్టీ గుర్తు అయిన టార్చ్ లైట్ ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నా అని తెలియజేశారు. 25/4/2024 నా రెండో నామినేషన్ పత్రాన్ని నేను ఇవాళ దాఖలు చేయుచున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా పుట్టినరోజుని ఇంత ఘనంగా జరిపిన నా బంధుమిత్రులు అందరికీ నా తరపున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ చాలా మంది నాకు నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే రానున్న ఎన్నికలకి ఇప్పుడు గుడివాడలో ఎండ వేడి కన్నా ఎన్నికల వేడి బాగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. అందులో అతిశయోక్తి అయితే ఏం లేదు. కాబట్టి అదే వేడిని ధీటుగా మేము ఎదుర్కోవడానికి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ప్రథమ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి పార్టీలకి ధీటైన సమాధానం మేము ఓట్ బ్యాంక్ రూపంలో మేము ఖచ్చితంగా తెలియజేస్తామని చెప్పి గుడివాడలోని పెద్దరికపాడు గ్రామం నుంచి హేమంత్ కుమార్ అల్లూరి జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలియజేస్తున్నాను. జై భారత్, జై హింద్. ప్రస్తుతం గుడివాడ రాజకీయాలను కనుక గమనించినట్టయితే అని చెప్పి ఏదో నువ్వు గమనించేంత వయసువాడు కాదని చెప్పి నన్ను అనుకోవచ్చు చాలా మంది. నా వయసు 28 సంవత్సరాలు అయినప్పటికీ నా తెలిసిన కాడ నుంచి గుడివాడ రాజకీయాలని నేను ఎప్పుడైతే బాగా గమనిస్తానే వచ్చానో గత 20 ఏళ్ళుగా చూసుకుంటా వస్తే ఒకే వర్గం నుంచి రాజకీయ ప్రాతినిధ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రత్యేకంగా యువతకి నేను చెప్పేది ఏంటంటే గుడివాడలో 2 లక్షల ఓట్ బ్యాంక్ ఉన్న గుడివాడ నియోజకవర్గ ఓటర్లలో 1/4 దగ్గరగా 40,000కు పైబడి యువతే ఉన్నారు. కాబట్టి నేను యువత అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను జై భారత్ నేషనల్ పార్టీ తరఫున మీరందరూ ముందుకొచ్చి పొలిటికల్ పార్టిసిపేషన్, రాజకీయాల్లో మీ యొక్క పార్టిసిపేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజు అనేది నేను నామినేషన్ వేస్తున్నాను, రేపు మీలో నుంచి ఒకళ్ళు ఇదే పార్టీ అవ్వచ్చు, వేరే పార్టీ అవ్వచ్చు, ఖచ్చితంగా మీరు పొలిటికల్ పార్టిసిపేషన్ చెయ్యండి. అట్లాగే 20 సంవత్సరాలుగా మనం చూసుకుంటా వస్తే గుడివాడలో అభివృద్ధి అనేది లేదు. గుడివాడని విగ్రహాల వాడుగా తయారు చేశారు. అంతకు మించి అభివృద్ధి ఏమి చూపించడం అయితే ఎక్కడా జరగలేదు. సంక్షేమం అనేది స్టేట్ గవర్నమెంట్ యొక్క బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత. అది ఫండమెంటల్ డ్యూటీగా చెప్తా వస్తారు. అది ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తుంది. ఒక ఎమ్మెల్యే గొప్పతనం ఏంటంటే సంక్షేమం గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేగా గుడివాడని అభివృద్ధి పరచవలసిన బాధ్యత మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మన గుడివాడ మన మేనిఫెస్టో అనే నామకరణంతో ఒక ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. మీరు గనక బ్యాటరీ టార్చ్ పై ఓటేసి నా అభ్యర్థత్వాన్ని బలపరిచినట్టయితే రానున్న 5 సంవత్సరాల్లో గుడివాడ అభివృద్ధిని నా భూతో నా భవిష్యత్తుగా రూపొందిస్తానని తెలియజేస్తున్నాను. గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నామినేషన్ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ వల్లభనేని వంశీమోహన్, వల్లభనేని పంకజాక్షి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ గోసుల శివ భరత్ రెడ్డి, ఉంగుటూరు జెడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ దుట్టా సీతారామలక్ష్మి. గన్నవరం ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు గన్నవరం నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు దుట్టా రామచంద్రరావు గారి ఆశీస్సులతో
అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, రామరెడ్డి గారి సహకారంతో, నా మిత్రుడు కొడాలి నాని గారి సహకారంతో, అలాగే సోదరులు శోభరత్ రెడ్డి గారు, లక్ష్మి గారు, రామచంద్రరావు గారు పాప, వీరందరి సహకారంతో కూడా ఈరోజు నేను గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫ్యాను గుర్తు మీద పోటీ చేయడం జరుగుతుంది. నేను ఇది 4వసారి ఎన్నికల్లో నిలబడటం. 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న నేను గత 3 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ బీఫారం మీద పోటీ చేయటం, ఒకసారి విజయవాడ పార్లమెంటు పోటీ చేసి పరాజయం పాలవడం, తర్వాత గన్నవరంలో 2 సార్లు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయటం, 10 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా సేవ చేయడం జరిగింది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి పనులు, అంటే పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన చేస్తున్న సహాయం, ఈ వర్గాలని ఆర్థిక స్వావలంబన దిశగా, అట్లాగే సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరంగా వీళ్ళందరినీ కూడా ఎంపవర్ చేసే దిశగా, అంటే ఒట్టి మాటలు చెప్పటం, పేపర్ల మీద రాయటం కాకుండా నిజంగా ఈ వర్గాలన్నింటినీ కూడా ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఒక తరాన్ని బ్రహ్మాండంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టి బోధనాంశంగా ఐబీ సిలబస్ కూడా పెడతానని చెప్పి రాబోయే తరాన్ని భారతదేశానికి గర్వకారణంగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి విశేషమైన కృషిని అభినందిస్తూ, ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిగా, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయుల కొడుకుగా నేను నా సామాజిక బాధ్యతగా, అంటే సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, పేద బడుగు బలహీన వర్గాలు, దిగువ మధ్యతరగతి వర్గాలు, ఇవన్నీ కూడా బాగుండాలి, వీళ్ళ పిల్లలు చదువుకోవాలి, వీళ్ళందరికీ వైద్యం అందాలి. ఎప్పుడో ఒక్కసారి ఏదైనా అనుకోని ఉపద్రవం వైద్యం రూపంలో వస్తే వాళ్ళు ఇల్లు అమ్ముకోనో, స్థలం అమ్ముకోనో, బంగారం అమ్ముకోనో, పుస్తలు అమ్ముకోనో వైద్యం చేయించుకోలేని పరిస్థితికి కూడా వెళ్ళిపోయే పరిస్థితి, తర్వాత ఆర్థికంగా అప్పుల పాలైపోయి కుటుంబం గడవని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి ఈ పిల్లలను చదివించడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 4 అడుగులు ముందుకేసి 1వ తరగతి నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టి, ఒట్టి కార్పొరేట్ కాలేజీల్లో చదువుకునే పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ చదువుకోవాలి, పేద బడుగు బలహీన వర్గాలు ఎందుకు చదువుకోకూడదు, దొరలు, పెత్తందారులు, డబ్బులున్న వాళ్ళ పిల్లలే బాగా చదువుకోవాలా, వీళ్ళు ఎందుకు చదువుకోకూడదు, నేను చదివిస్తాననే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత ప్రమాణాలతో ఆల్రెడీ ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి టీచింగ్ స్టాఫ్ని అప్గ్రేడ్ చేస్తూ ఒక తరాన్ని ముందుకు నడిపించే కార్యక్రమం ఆయన భుజానెత్తుకున్నారు. అట్లాగే ఆసుపత్రులను కూడా డెవలప్ చేయడం. కరోనా సమయంలో మనం చూసాం, భారతదేశం మొత్తంలో కూడా అందరూ చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు, లైట్లు వెలిగించారు, సంఘీభావాలు తెలుపులు. చంద్రబాబు నాయుడు గారి ఆయన తాబేదారులు కానీ ఇన్ని రకాల కామెంట్స్ చేస్తారు. ఎన్నికలు వచ్చేప్పటికి మళ్ళీ ఏమంటారు, తమ్ముడు వాలంటీర్లు మీరు భయపడబాగని మీకు 10,000 జీతం ఇస్తా అంటారు. ముందు రోజు రామోజీరావు గారు మద్య నిషేధం విధించాలి, జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం విధించలేదు అంటాడు. చంద్రబాబు గారు ఏమంటాడు, సాయంత్రానికి తమ్ముళ్ళు బాగా పనిచేసి సాయంత్రానికి ఫుల్ బాటిల్, హాఫ్ బాటిల్ తాగాలంటే నారావారి సారా, నాణ్యమైన సారా నేను సప్లై చేస్తా తమ్ముళ్ళు అంటాడు. కాబట్టి అవుట్డేటెడ్ నాయకుడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పష్టత లేదు. ముందు రోజు మాట్లాడిన దానికి వెనక రోజు మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుంది. ముందు రోజు ఓడి చెబుతాడు, వెనక రోజు ఓడి చెబుతాడు.
ఆయన ఏ రోజైనా కూడా ఈరోజు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి బీజేపీ పార్టీ కానీ వీళ్ళు కానీ చిలకలూరుపేట మహాసభలో ఏమైనా మాట్లాడారా? మా అక్క పురంధరేశ్వరి గారు కానీ లేకపోతే ఈ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఏం చెబుతారు? ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి జెండాలు పట్టు తిరుగుతున్నారు. దాని మీద పాలసీ చెప్పాలి కదా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద, పోలవరంలో పునరావాసం గురించి చెప్పాలి కదా వీళ్ళిద్దరూ. కృష్ణపట్నం పోర్టు మీదో, దుగరాజపట్నం పోర్టు మీదో, లేకపోతే ఇంకో పోర్టు మీదో చెప్పాలి కదా. లేకపోతే ఈ రాష్ట్రంలో వీళ్ళు చెప్పేటువంటి సూపర్ 6లో, సూపర్ 7లో ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండరు వేరే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చేస్తామని మా అక్క పురంధరేశ్వరి గారు చెప్పాలిగా. అంటే వాళ్ళదొక మోడీ గారు వచ్చి చిలకలూరుపేటలో ఏం చెబుతారు? ఎన్డీఏ ప్రభుత్వం మోడీకా గ్యారంటీ అంటాడు ఆయన. ఈయన ఏమంటాడు? 6 ప్యాక్ 7 ప్యాక్ చంద్రబాబు అంటాడు. ఈ రెండింటిల్లో ఏది కూడా కామన్ లేదు. డబుల్ ఇంజిన్ అంటారు. ఒక ఇంజిన్ ముందుకు లాగుతూ ఉంటుంది, ఒక ఇంజిన్ వెనక్కి లాగుతూ ఉంటుంది. ఎక్కడైనా వాళ్ళ ఎజెండాలో స్పష్టత ఉందా? వాళ్ళ కామన్ ఎజెండా ఉంది. మాకు గుంపులుగా సహాయం అడిగేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇంటికే సహాయం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. లబ్ధిదారులు, జెన్యూన్ లబ్ధిదారులు, కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా వాళ్ళు ఏ పార్టీకి వేసినా, ఏ కులం వాళ్ళైనా, అగ్రకులాల వాళ్ళైనా కూడా, పేదవాళ్ళు అయితే వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు వాళ్ళందరినీ ఏ రకంగా చూసుకోవాలి అనేది ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా, ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా, ఒక మనవడిలాగా, ఒక మిత్రుడిలాగా, స్నేహితుడిలాగా ఆ కుటుంబాలని, కొన్ని లక్షల కుటుంబాలని ఈ ముఖ్యమంత్రి గారు ఆదుకుంటా ఉన్నాడు. నేను గతంలో తెలుగుదేశం పార్టీలో 20 సంవత్సరాలు పనిచేసా సుమారుగా. అంటే పోటీ చేసిన కాలం కానీ, అంతకుముందు యాక్టివ్గా ఉన్న కాలం కానీ ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగనటువంటి కార్యక్రమాలు ఇవి. మేము ఎప్పుడు కల్లో కూడా అనుకోలే ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇంత మంచి చేయగలదు, ఇంత మంచి చేయగలదా అని. నేను నవరత్నాలు మేనిఫెస్టో చూసినప్పుడు కూడా పోయినసారి ఎన్నికలకు ముందు మేధావులను అడిగితే దేవుడు దిగి వచ్చిన చేయలేడు వంశీ ఇవన్నీ అని అడిగారు. అది చెప్పారు నాకు. నిజంగా దేవుడు దిగి వచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ 5 సంవత్సరాలుగా చేసి చూపెట్టారు. మొదటి సంవత్సరం ఏమన్నారంటే 6 నెలలు ఇస్తారు, తర్వాత ఏ కుటుంబానికి సహాయం చేస్తాడు, ఏముండదు అన్నారు. తర్వాత 1 సంవత్సరం ఇస్తాడన్నారు. ఇంతలో కరోనా వచ్చింది, అయిపోయింది రాష్ట్రం అన్నారు. తర్వాత 3వ సంవత్సరంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అని అల్లరం మొదలుపెట్టారు. అప్పుల పాలైపోయింది, మనందరి నెత్తి మీద ఎంత ఉంది, ఎవడో వచ్చి మన అప్పులు కట్టమంటాడు అని వీళ్ళందరూ గతంలో అప్పులు కట్టినట్టు బాగా అనుభవం ఉన్న వాళ్ళలాగే మేధావులంతా చెప్పారు. 4వ సంవత్సరం వచ్చేపాటికి ఏం చెప్పాలో తెలియక మేము ఎక్కువ ఇస్తాం, ఆయన ఇచ్చిన దానికన్నా 2 రెట్లు ఇస్తాం, 3 రెట్లు ఇస్తాం, 4 రెట్లు ఇస్తామని భాగ్యలక్ష్మి బంపర్ లాటరీకి చెబుతారు కదా. రూపాయి టికెట్ కొనండి 1,00,000 ఇస్తాం, 10 రూపాయల టికెట్ కొనండి 50,000 ఇస్తాం. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చెబుతున్నారంటే, మీరు ఇంట్లో 4 ఉంటే అమ్మఒడి, 5 ఉంటే అమ్మఒడి, 6 ఉంటే అమ్మఒడి. ఇప్పుడు ఆయన కోసం గబగబా 5-6 కానీ వీళ్ళు పాఠశాలలకు వచ్చి వాళ్ళు వచ్చేదాకా ఈ చంద్రబాబు నాయుడు గారు కాటికి వెళ్లకుండా ఉండి ఇదంతా జరిగే పని. ఇంత గొప్ప మహానుభావుడు చంద్రబాబు నాయుడు గతంలో ఒక సైకిల్ ఇవ్వలేకపోయాడు స్కూల్ పిల్లలకి. సైకిల్ ఖరీదు ఒక 5-6 వేల రూపాయలు. 5 సంవత్సరాలు పనిచేస్తుంది అంటే సంవత్సరానికి 1000 రూపాయలు ఒక విద్యార్థి మీద ఖర్చు పెట్టలేని నీచ నికృష్ట దరిద్ర రాజకీయవేత్తలందరూ వాళ్ళు చేరి సంవత్సరానికి 15,000 ఇస్తాం, 30,000 ఇస్తాం, 40,000 ఇస్తాం, 60,000 ఇస్తాం, 1,00,000 ఇస్తాం కరండి అన్నారు. వీళ్ళు చెబితే కనేస్తారు, వీళ్ళు చెబితే జనం వచ్చేస్తారు వీళ్ళు పెట్టి అమ్మఒడి కోసం. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించాలి ఎవరు దొంగ, ఎవరు నిజంగా చేసేవాళ్ళు అనేది. అట్లాగే కరెంటు తీగల మీద బట్టలు ఆరేస్తే అని కరెంటు తీగల మీద ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్లేట్ ఫిరాయించి నేనే సలహా చెప్పానంటాడు, లేకపోతే కంప్యూటర్ నేనే కనిపెట్టానంటాడు, లేకపోతే ఫోన్ నేనే కనిపెట్టా అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని బాగా చదివించుకోండి, ఇంగ్లీష్ మీడియంలో చదివించండి, ఐబీ సిలబస్ ఇస్తాను, మీ పిల్లలందరినీ బాగు చేసుకోండి అంటే ఈయనేమో తమ్ముళ్ళు సాయంత్రానికి మంచి సరసమైనటువంటి నాణ్యమైన ధరలకు నారావారి సారా పోస్తారంటాడు. ఇక్కడే తెలుస్తాను కదా ఎవరు దార్శనికుడు ఎవడు దరిద్రుడు అనేది. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి. స్వాతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం ఇంత మంచి చేసింది? ఎవరైనా చెప్పారు తప్పితే చేసి చూపెట్టారా? చేసి చూపెట్టిన ప్రభుత్వం, మీ కష్టాలను ఆదుకున్న ప్రభుత్వం. నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పాడో దాన్ని
తూచా తప్పకుండా చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించుకోవాల్సిన అవసరం, జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాల్సిన అవసరం, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం పేద బడుగు బలహీన వర్గాలన్నిటికీ కూడా ఉంది. ఆయన ప్రతిరోజు ఏ వర్గాలను అయితే దగ్గర చేసుకొని రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, సాంఘిక పరంగా, సామాజిక పరంగా అత్యున్నత పదవులు ఇస్తూ వాళ్ళందరినీ ఎంపవర్ చేస్తూ చూస్తున్నారు. ఆ వర్గాలన్నిటికీ కూడా చారిత్రక. మచిలీపట్నం కలెక్టరేట్ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు, 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుబడ్డ జూనియర్ అకౌంటెంట్ ప్రసాద్ మచిలీపట్నం మున్సిపాలిటీ డ్రైవర్ ఉద్యోగం చేస్తూ అమీర్ మరణించడంతో భార్యకు 3 నెలల జీతం మంజూరు చేయుటకు 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఏసీబీ అధికారులు చాకచక్యంగా లంచం తీసుకున్న ప్రసాద్ పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ అకౌంటెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబట్టడం ఇది రెండోసారి. ఈ రైడ్ లో అవినీతి నిరోధక శాఖ ఏఎస్పీ స్నేహిత, డీఎస్పీ సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కలెక్టరేట్లో ఉన్నటువంటి ట్రెజరీ ఆఫీస్లో ఈ ట్రాప్ నిర్వహించడం జరిగిందండి. కంప్లైంట్ షాజహా అనే లేడీ, ఆమె భర్త చనిపోయిన తర్వాత కాంపన్సేటరీ గ్రౌండ్స్లో ఈ జాబ్ పార్క్ మజ్దూర్గా జాబ్ చేస్తూ జనవరి నుంచి చేస్తూ ఈ 3 months శాలరీ బిల్స్ని ప్రాసెస్ చేయడం కోసం ట్రెజరీ ఆఫీస్లో కనుక జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న నాగేశ్వర్ వరప్రసాద్ అనే వ్యక్తి 10,000 రూపీస్ డిమాండ్ చేసి ఈరోజు యాక్సెప్ట్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికాయని కేసు రిజిస్టర్ చేస్తాము. దర్యాప్తు చేస్తున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్ గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేశినేని నాని మాట్లాడుతూ చంద్రబాబు ఒక యూటర్న్ మాస్టర్, చంద్రబాబు ఒక ఊసరవెల్లి. 2014లో అమరావతి కడతాను అని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్న చంద్రబాబు సుజన చౌదరి గురువు చంద్రబాబుకి సుజన చౌదరికి రాజకీయం అంటే వ్యాపారం. 2014 అప్పట్లో చంద్రబాబు అమరావతిని సింగపూర్ చేస్తా అన్నాడు. ఇప్పుడు ఏమో సుజన చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ని సింగపూర్ చేస్తా అంటున్నాడు. అంటే సింగపూర్ లో అందరూ ధనవంతులు ఉంటారు అంటే ఇక్కడ ఈ పేద ప్రజల్ని తరిమేసి సుజన చౌదరి మరియు వారి బ్యాచ్ ఈ ప్రాంతాన్ని దోచుకుంటారు అనే కదా అర్థం. సుజన చౌదరి అఫిడవిట్ లో 35 కోట్లు ఆస్తులు ఉన్నాయి అని చూపించారు. 2014లో ఇదే కూటమి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ 650 హామీలు ఇచ్చారు. ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదు. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలు అన్ని పేదల ప్రజలకు అందించారు. 13 జిల్లాలను 26 జిల్లాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అన్నారు. సెక్రటరియట్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తూ వాలంటీర్ వ్యవస్థను పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యం కోసం కష్టపడ్డారు. ప్రజల సుఖ సంతోషాల కోసం కష్టపడ్డారు. అలాగే సంక్షేమ పథకాలు కరెక్ట్ అని చెప్పి ఆయన ఒప్పుకుంటాడు. కాబట్టి ఇటువంటి ఊసర వెల్లుల్ని నమ్మే పరిస్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. ముఖ్యంగా 650 హామీలు ఇచ్చింది ఇదే కూటమి ఎన్డీఏ. ఆ రోజున భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేశారు 2014లో. ఆ రోజున 650 పేజీలు 650 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. చేస్తారు ఒక్క హామీ నెరవేర్చిన పాప అనుకోలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కాకుండా అనేక సంస్కరణలు వాడు తీసుకొచ్చాడు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కానీ డీసెంట్రలైజేషన్ ఆఫ్ హెల్త్ కానీ. ముఖ్యంగా మీరు చూస్తే 13 జిల్లాలని 26 జిల్లాలు చేశాడు. అట్లాగే విలేజ్ సెక్రటరీలు కట్టి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చాడు. అట్లా చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. అట్లా చూసుకుంటే అనేక సంస్కరణలు కూడా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 45,000 స్కూల్స్, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూల్స్ అప్గ్రేడ్ చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేపిస్తూ ప్రపంచంతోనే మన పేదవారి పిల్లలు పోటీ చేశాడు. ప్రజల ఆరోగ్యం కోసం కష్టపడ్డాడు. ప్రజల సుఖశాంతి కోసం కష్టపడ్డాడు. పేదరికాన్ని నిర్మూలించడం కోసం కష్టపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఈ చంద్రబాబు నాయుడు మాటలో నమ్మే పరిస్థితి లేదు. నాకు తెలిసి ఇప్పుడు నేను దాదాపు జనవరిలో వైఎస్ఆర్సీపీలో చేరా. చంద్రబాబు విధానాలు నచ్చగా జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు బాగున్నాయని చెప్పి భావించి నువ్వు ఇంత తిరిగి ఈ 3 నెలలు 4 నెలల్లో నాకు తెలిసి మధ్యతరగతి నుంచి దిగువ వరకు కూడా ప్రజలు ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు కానీ సిబిఐ ఏమో మొన్న ఆయన నామినేషన్ రోజే కోర్టు చెప్పింది 562 కోట్లు ఈయన ఎస్బీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్టాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈయన 35 కోట్ల ఆస్తికి మరి బ్యాంక్ అంత తప్పించినా కూడా బ్యాంక్ వాళ్ళు కూడా సిబిఐలో ఇరికించాలి. సిబిఐలో ఈడీలో వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేయాలి. అట్లాగే ఇతను దాదాపు బ్యాంకులను మోసం చేసి కొన్ని వేల కోట్లు, నేను చెప్పే మాట కాదు, ఆంధ్రజ్యోతి వేసింది కావాలంటే పేపర్ కడిగినటువంటి 5700 కోట్లు అయినా బ్యాంకులు ముంచేశాడు.
నిన్నగా మొన్న కోర్టు ఆర్డర్ ఇచ్చింది 562 కోట్లు శ్రీనా కట్టాలని. మరి ఎన్నికల అఫిడవిట్లో చూస్తే నాకు అసలు ₹1 అప్పు లేదని చెప్పి నాకు డిక్లేర్ చేశాను. ఇవన్నీ కూడా మీడియా క్వశ్చన్లు ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా మీడియా మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రజలు ఓటేసిన వ్యక్తి ఎటువంటి వ్యక్తి, రసీఫ్ ఉన్నాడు, ఇక్కడ పుట్టాడు, ఇక్కడ పెరిగాడు, ఇక్కడ కార్పొరేటర్గా చేశాడు, ఇక్కడ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా చేశాడు. ఇంత ప్రజాసేవ చేసుకుని ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఇక్కడ టికెట్ ఆయన ఇస్తే ఇవాళ ప్రజాసేవ కోసం ఇక్కడ పనిచేస్తాడు. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే ఏంటో రసీఫ్ బాయ్కి. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పేదలు ఏ పరిస్థితిలో జీవిస్తున్నారో రసీఫ్ బాయ్కి తెలుసు. పేదల జీవన విధానం ఎట్లా ఉంటుంది, ఈ కొండ ప్రాంతం ఎట్లా ఉంటుంది, కొండపైన మెట్లు ఉన్నాయా, రోడ్లు ఉన్నాయా, డ్రైనేజీలు ఉన్నాయా లేవా అనేది రసీఫ్ బాయ్కి తెలుసు. ఇంతకుముందు 5 ఏళ్ళు చేసిన మా ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఈ ప్రాంతాన్ని చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. అంతకుముందు నేను ఎన్నికల ప్రచారం వచ్చినప్పుడు ఇంత రోడ్లు కానీ, మెట్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ ఏమీ లేవు. ఇవాళ చూస్తే అన్నీ ఉన్నాయి. ఇవాళ దీన్ని వచ్చి నేను వెస్ట్ను బెస్ట్ చేస్తా, వెస్ట్ను సింగపూర్ చేస్తానంటే, వెస్ట్ను సింగపూర్ చేయాలంటే ఇక్కడ ప్రజలందరినీ ముందు ఖాళీ చేయాలి. అవునా కదా? మీడియా మిత్రులు అర్థం చేసుకుంటున్నారు కదా నేను చెప్పింది. అంటే ఈ పేద ప్రజలందరినీ ఇక్కడ తోలేసి ఈయన రాజకీయ గురువు కలిసి ఇక్కడ సింగపూర్ చేస్తారు. అంతేనా? 5 ఏళ్ళు 2014 నుంచి 19 వరకు అమరావతిలో సింగపూర్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈయన వచ్చి వెస్ట్ను బెస్ట్గా చేసి సింగపూర్ చేస్తాడు. ఇవన్నీ ఎవరు నమ్మే విషయాలైనా? ఈ బ్యాంకు దొంగ శ్రీనా చౌదరి ఇవన్నీ మాట్లాడితే నమ్మే విషయాలైనా? ఇవన్నీ ప్రజలు అసిబ్బాయిని పేదవాళ్ళు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడానికి వెళ్లిన నన్ను నా పేరు చెప్పగానే ఆర్డీఓ తక్షణమే నన్ను బయటకు పంపించి వేసి నాపై క్రిమినల్ కేసు నమోదు చేయమని పోలీసులకు చెప్పారని కొడాలి వెంకటేశ్వరరావు అనే వికలాంగుడు మీడియా ముందు వాపోయారు. వివరాలకు వెళ్తే గుడ్లవల్లిరు మండలం కుచ్చికాయలపూడి గ్రామానికి చెందిన కొడాలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసేందుకు గుడివాడ ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి తన పేరు కొడాలి వెంకటేశ్వరరావు అని చెప్పగానే ఆర్డీఓ తనను బయటకు పంపించి వేశారని పోలీసులను పిలిపించి తన మీద క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పారని వెంకటేశ్వరరావు తెలిపారు. తాను దళిత కులానికి చెందిన వాడినని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితో తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానని, తనను రిటర్నింగ్ అధికారి బయటకు పంపించి వేయడంతో అక్కడే మరో అభ్యర్థి కోసం వచ్చిన కొంతమంది లాయర్లు ఆర్డీఓతో వాగ్వాదానికి దిగడంతో మరలా తనని లోపలికి పిలిపించారని వెంకటేశ్వర్ తెలిపారు. దళితుడైనందువలన ఆర్డీఓ తనను అవమానపరిచారని, ఈ విషయంపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేయనట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. పేరు రాస్తున్నారు, చెప్పగానే నీకు అర్థం లేదు, ఎమర్జెంట్గా బయటకు వెళ్ళిపో, నీ మీద కేసు బలాయిస్తాము అని పోలీసులు పిలిపించి ఎమర్జెంట్ తీసుకెళ్ళిపోండి లోనకి అని ఆర్డీఓ గారు చెప్పారు. చెప్పిన తర్వాత లాయర్లు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ గొడవ అయింది. గొడవ తర్వాత సర్లే మీద ఏం కూడా చూస్తారని చెప్పి మేము బయటకు వచ్చేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలిపించి లోన్ తీసుకెళ్ళి చేయించారు. నేను ఎస్సీ క్యాండిడేట్ని, పిహెచ్సి హ్యాండిక్యాప్, మాకు కోరికలు ఉంటాయి. రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ దాని మీద అసలు ఏమి లేకుండా వాళ్ళు ఏదో చేయాలని చెప్పేసి ఈ యొక్క గుడి వాళ్ళు ఈ రకంగా చేశారు. అడిగాను, మాకేం సమాధానం చెప్పలేదు. మేము అడిగాం, ఏం సార్ మీరు ఎందుకు వద్దన్నారు అనేది మీకు రాసి ఉన్న పని అసలు ఎందుకు అనేది మేము తెలుసుకుంటాం అని చెప్పి అడిగాం. అట్నే సరే మాకేం చెప్పకుండానే బయటకు పంపించేశారు. మరి ఎంతవరకు సమాజమో మరి చెప్పండి మీరు. అదే ఆర్డీఓ మీద నేను కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎలక్షన్ కమిషన్ ఆర్డీఓ ఇద్దరు కూడా నేను దళితును కాబట్టి నన్ను ఇట్లా చేశారు. హ్యాండిక్యాప్ మాకు కోరికలు ఉంటాయి కదా, నేను వేయాలి, ఎమ్మెల్యేకి పోటీ చేయాలి, ప్రతి మానవుడు కూడా ఓటు హక్కు ఉంటుంది. ఓటు హక్కు ఉన్న ప్రతి మనిషి కూడా నామినేషన్ వేయటాక హక్కు ఉంటుంది. అటువంటి మరి ఈ రకంగా ఈ రోజున గుడివాడలో నన్ను కించపరిచారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడు 10 అధికార ప్రతినిధిగా దీన్ని నేను ఖండిస్తున్నా. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభిమాన జన నీరాజనాల మధ్య గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్. కృష్ణా జిల్లా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ చేత బీఫామ్ అందుకుని ఈ రోజు ఆర్డీఓ కార్యాలయం నందు నామినేషన్.
గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నామినేషన్ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ డాక్టర్ వల్లభనేని వంశీ. మచిలీపట్నం కలెక్టరేట్ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్ గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసినేని నాని. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడానికి వెళ్లిన నన్ను నాపై క్రిమినల్ కేసు నమోదు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.